అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే అయిపోతుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోండి. ఇలా రెండు వీడియోలకు వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ మనం 1/2 కప్పు రవ్వ యాడ్ చేస్తున్నామండి. రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. అరకప్పు రవ్వకి 1/2 కప్పు వాటర్ పోసానండి. కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ మునిగితే సరిపోతుంది. ఒక 10 నిమిషాల పాటు నానబెడదాం. అలాగే ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ అటుకులు వచ్చేసి ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకొని ఇవి కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేస్తాం. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని 10 నిమిషాలు నానబెట్టినట్టు ఈ యొక్క రవ్వని ఇందులో వేసుకునేస్తాం. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నట్టు ఈ అటుకులు కూడా ఇందులో వేసుకుంటాం. ఒక పచ్చిమిరపకాయ ఇలా తుంచేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మిగిలిన పిండిలో కొంచెం నీళ్ళు పోసుకొని ఇందులో పోసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసి కొంచెం లూజ్గా ఉంది కదా, ఈ టైంలో మనం కొంచెం దీంట్లోకి పిండి అనేది యాడ్ చేసుకుందాం. ఒక కప్పు వరకు పిండి కొంచెం కొంచెంగా వేసుకొని చేసుకోవాలి. అంతే అండి, ఇలాగే ఉండాలి కన్సిస్టెన్సీ. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి మనము కొన్ని యాడ్ చేసుకుందాం. సన్నగా తరిమిన ఒక క్యారెట్ని వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను సన్నగా తరిగిన. ఈ విధంగా ఆల్రెడీ మనం ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాము. ఒక చెయ్యి పిడి అంతా కొత్తిమీర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనము మిక్సింగ్ గ్రైండ్లో వేసాము కాబట్టి మీరు చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాము. ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా తింటారు. వెజిటేబుల్స్ ఇలా వేసుకొని తింటుంటే స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది అయితే తినరు, పిల్లలు కూడా తినేదానికి ఇష్టపడరు. సో ఇలా చేసి పెట్టారంటే తెలియకుండానే తినేస్తారు. ఎన్ని కావాలంటే అన్ని తింటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇంతేనండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఒక 2 స్పూన్లు ఇలా వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంట వచ్చేసి సన్న మీడియం మంట పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం పైన. రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం. అంతేనండి.
చాలా సింపుల్గా చేసుకోగలిగిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ 10 నిమిషాల్లో అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి పికిల్స్ పెట్టుకొని తినండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఏ పికిల్స్నైనా మీరు పెట్టుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.